Hey Sandhya, what are you doing? Which book are you reading? నీకు తెలుగు రాదని చెప్పు. Why are you wasting time always reading these Telugu novels? నన్నేమన్నాను, కానీ నా తెలుగు భాషను మాత్రం ఏమనొద్దు. Oh, sorry. Hey Ram, నీకు ఉత్తరం వచ్చింది. I don't want to listen these Telugu words. Oh, Ram ki Telugu రాదు కాదు. You got to this letter from your mother village. I don't want to read these Telugu letters. ఏ రామ్, ఎందుకు ఎప్పుడు ఉత్తరాలు చదవకుండా పడేస్తూ ఉంటావు? మీకు తెలుసు కదా సంధ్య, రామ్కి తెలుగు అంటే ఇష్టం లేదని. అసలు వాళ్ళమ్మతో ఫోన్లో కూడా మాట్లాడు, ఎందుకంటే వాళ్ళమ్మ తెలుగు మాట్లాడేది కాబట్టి. అందుకే వాళ్ళమ్మ ఉత్తరాలు రాసి పంపిస్తుంది. ఇప్పటికీ 20-30 ఉత్తరాలు వచ్చింది. నువ్వు దాంట్లో ఒక్కటి కూడా చదవలేదు. మీ అమ్మగారు నిన్ను తెలుగు ఎస్ఏ కాంపిటీషన్లో పాల్గొనమని చెప్పారు. వచ్చే శనివారం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు మీ అమ్మగారు వస్తారు. ఆ విషయం కూడా నీకు తెలియదు. I don't want to write any essay writings. I'm going. Whatever you want, you do. ఈరోజు తెలుగు దినోత్సవం సందర్భంగా తెలుగు ఎస్ఏ కాంపిటీషన్ జరుగుతుంది. ఏ బాబు, ఇందులో ఉన్న చిరునామా ఒక్కసారి చూసి చెప్పవయ్యా. నాకు తెలియదమ్మా. నమస్కారం ఆంటీ, మిమ్మల్ని పిలుచుకురమ్మని రాము పంపించారు. ఏంటోనమ్మా, ఈ కాలం పిల్లలకు తెలుగు చదవడం, రాయడం, పలకడం అస్సలు రావట్లేదు. కానీ నా కొడుక్కి తెలుగు అంటే ఎంతో ఇష్టం. అందుకే తెలుగు అక్షరాలను వచన రూపంలో మార్చిన తెలుగు రామ్మూర్తి గారి పేరు పెట్టుకున్నాను. ఈ తెలుగు ఎస్ఏ కాంపిటీషన్లో మా అబ్బాయికే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదూ. తప్పకుండా వచ్చిద్దండి. ఈరోజు తెలుగు దినోత్సవం సందర్భంగా ఎస్ఏ కాంపిటీషన్లో బహుమతులు ఇవ్వవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులు కోరుతున్నాను. 3వ బహుమతి జెసికా, 2వ బహుమతి సంధ్య, మొదటి బహుమతి రాముకి. మొదటి బహుమతి వచ్చిన రాముని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Basically, I don't like this Telugu. I did not write this Telugu essay writing. Sandhya wrote with my name this essay writing. I am feeling shame of me. I don't want this prize. ఏ రామ్, ఇక ఏం మాట్లాడవద్దు. నన్ను క్షమించండి ఆంటీ, రాముకు అసలు తెలుగు అంటే ఇష్టం లేదు. మీరు రాసిన ఉత్తరాలు రాము చదవడు. మీరు రాసిన ఉత్తరాలు నేనే చదివి నేను ప్రశ్న రాసేదాన్ని. మిమ్మల్ని మోసం చేయాలని కాదు, మీరు బాధపడతారని అలా చేశాను. నన్ను క్షమించండి ఆంటీ. ఇంగ్లీష్ భాషను అవసరం బట్టికే నేర్చుకోవాలి. మన మాతృభాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు అలా చేయండి. మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.